గౌతమ్ మీనన్ సినిమా అనగానే కొన్ని గుర్తొస్తాయి. హీరో చేతికి కడియం, మ్యాచ్ ఓ పోలీస్ ఆఫీసర్స్, క్యూట్ లవ్ స్టోరీస్, అమేజింగ్ ఆల్బమ్స్, సాఫ్ట్ అండ్ వెల్ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్స్. నేనింతే కార్తిక్. నేనేంటో నాకే తెలియదు. నాకేం కావాలో నాకే తెలియదు. బాధ అంటే నాకు చాలా ఇష్టం కార్తిక్. ఈ బాధ నాకు చాలా నచ్చింది. లాల్. కానీ ఒక అండర్ రేటెడ్ థింగ్ ఉంది విచ్ నో బడీ టాక్స్ అబౌట్. దట్ ఈస్ హౌ హీ యూజెస్ హౌసెస్ టు టెల్ స్టోరీస్. Be it a middle class house or a lakeside house, from open terraces to Kerala backwater houses, ప్రతి హౌస్కి ఒక స్టోరీ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ జీవీఎం ఆ హౌసెస్ని క్యారెక్టర్స్లా ట్రీట్ చేస్తారు. ఘర్షణ నేను చూసిన ఫస్ట్ మూవీ. ఆ మూవీలో ఫస్ట్ షాట్ వాటర్ మీదగా మూవ్ అవుతూ ఒక లేక్ సైడ్ హౌస్ విత్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ వాటర్. హీరో ఇస్ షాట్ వాటర్లో పడిపోతారు, లీడింగ్ టు చెలియ చెలియ సాంగ్. సినిమా అండ్ ఆర్కిటెక్చర్ నా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది. లేటర్ కొంచెం పెద్ద నాయక నోటీస్ చేయడం స్టార్ట్ చేశాను. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో ఓపెనింగ్ షాట్ కృష్ణన్ క్యారెక్టర్ ఇంటి నుంచి బయటకు రావడం చూపిస్తారు. సెలూన్కి వెళ్తారు, షోయింగ్ అ నార్మల్ డే ఇన్ హిస్ లైఫ్. ఇంటికి వచ్చాక హీస్ ఆల్ గుడ్, డూయింగ్ హిస్ డైలీ కోర్స్. కానీ సడన్లీ బ్లడ్ వామిట్ చేసుకుంటారు, షోయింగ్ హౌ ట్రాజడీ హ్యాపెండ్ ఇన్ హిస్ వెరీ హౌస్ ఆన్ ఎ వెరీ నార్మల్ డే. రియాలిటీలో కూడా అంతే కదా, ట్రాజడీ అలాగే అవుతుంది. ఇది మొత్తం సింగిల్ షాట్లో క్యాప్చర్ చేస్తారు. ఇల్లు మొత్తం చూపిస్తారు, మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ హిస్ హౌస్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్. మిడిల్ క్లాస్ అనేది నమ్మించాలంటే దోసపిండి కోసమో పెట్రోల్ కోసమో డబ్బులు సేవ్ చేసినట్టు కాకుండా ఆ ఇంటికి ఒక క్యారెక్టర్ అండ్ జర్నీ ఇచ్చి కన్విన్సింగ్గా చేస్తారు. మన ఇంటి పనులు అలాగే ఉన్నాయి కదా డాడీ, అవి మొదలు పెట్టేద్దాం. అంతేగా? నువ్వు అంతేగాని ఈజీగానే సార్. నాకు వీటితోటే 15 ఏళ్ళు గడిచిపోయాయి. ఆగిపోయిన మన ఇంటి పనులు మొదలు పెట్టాలి. బ్యూటిఫుల్ ఆఫీస్. మీ సొంత ఇంట్లోనే మీరు అమ్మ ఉండాలి. నా మనసంతా అదే ఆలోచన డాడీ. పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటాను. వారం అవుతుంది కదరా. బాగుంది కదమ్మా. గత 10 ఏళ్ళుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించనే లేదు. దానికి కారణం మీరు. అదే స్కూటర్, అదే సోఫా, కాలు విరిగిపోయిన పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడనివ్వలేదు. ఇక్కడ వచ్చారా? ఇల్లు చాలా బాగుందిరా. అవునరా, 6 నెలల్లో మన కొత్తలు రెడీ అయిపోతుంది. అక్కడ షిఫ్ట్ అవుతాం. ఏంట్రా పైన వాళ్ళకి కలిగావా? అదేం లేదులేరా, పద పద. GVM uses this wooden woven furniture to make it feel middle class. అండ్ ప్రతి మూవీలో ఎట్ సమ్ పాయింట్ హీరో హీరోయిన్కి వాళ్ళ ఇల్లు చూపిస్తాడు. ఇది నా స్పేస్, నా ఐడెంటిటీ లాగా. సూర్య సన్ ఆఫ్ కృష్ణలో అయితే లిరికే ఉంది. ఇదే నా హైడౌట్. జనరల్గా నేను ఎవరిని పిలవను, ఎస్పెషలీ ఆఫ్టర్ డేస్ వర్క్. అండ్ టుడే ఆఫ్టర్ స్టడీయింగ్ ఆర్కిటెక్చర్ నాకు అర్థమవుతుంది ఎందుకు ఈ హౌసెస్ చాలా రియల్గా ఉంటాయని. బికాస్ గౌతమ్ మీనన్ డస్ డిజైన్ ఎమోషన్స్, నాట్ జస్ట్ ది సెట్స్. సినిమాలో ఆర్కిటెక్చర్ అనేది ఒక బ్యూటిఫుల్ టూల్ టు టెల్ స్టోరీస్. ఐ కాల్ ఇట్ ఆర్కిటెక్చర్ నరేటివ్స్. సినిమాలో క్యారెక్టర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెటఫరికల్లీ, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఆ సీన్లో ఉన్న ఇంటెన్సిటీ ఎంత, ఇవి కలర్ గ్రేడింగ్, మ్యూజిక్, ఆర్ట్ స్టైల్స్, ఎడిటింగ్తో ఎంఫసైజ్ చేయొచ్చు. కానీ మనం డిస్కస్ చేయబోయేది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్తో స్టోరీ ఎలా చెప్తారని. సో వెల్కమ్ టు మై ఛానల్ పిక్సెల్ పర్స్పెక్టివ్, వేర్ వి డీకోడ్ సినిమా నాట్ త్రూ స్టోరీస్ బట్ త్రూ స్పేసెస్.